ఆంధ్రప్రదేశ్లో కూటమిలోని ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీలో దళిత ఎమ్మెల్యేలు స్వరం పెంచుతున్నారు. దళిత ఎమ్మెల్యేలు మేము ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీలో అంటూ ఓపెన్‌గా బయటకొచ్చి మాట్లాడే పరిస్థితి కనపడుతోంది. ఈ కూటమిలో కులం పేరుతో మమ్మల్ని తక్కువగా చేసి చూస్తున్నారు అంటూ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తోంది. ఎవరో ఒక ఎమ్మెల్యే ఎక్కడో మాట్లాడారు. అది ఆయనకు సంబంధించిన వ్యక్తిగత అంశం కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని లైట్ తీసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి లేకుండా చేస్తోంది. పైగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు ఓపెన్‌గా బహిరంగంగా మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేస్తున్నారు. పార్టీలో ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఒక ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఓపెన్‌గా మాట్లాడిన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా. కూటమిలో కులానికి సంబంధించి జరుగుతున్న చర్చ పైన. మొదటిగా కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అక్కడి నుంచి విజయం సాధించారు ఆయన. ఆయన అక్కడ విజయం సాధించిన తర్వాత అనేక సందర్భాల్లో ఆయన ఇబ్బందిని ఫేస్ చేస్తూ వస్తున్నారు. పార్టీకి సంబంధించిన నాయకత్వం నుంచి అంటూ మాట్లాడుతూ వచ్చారు. నాయకత్వం ఇన్ ద సెన్స్ ఆ పార్టీకి సంబంధించి ఎంపీగా ఉన్న కేశినేని శివనాథ్ నుంచి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటూ ఓపెన్‌గా మాట్లాడుతూ వస్తున్నారు. కేశినేని చిన్ని ఆయన తన నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్‌ని పోషిస్తున్నారు. గంజాయి నడిపిస్తున్నారు. గంజాయి అక్రమంగా ఇక్కడ అమ్మిస్తున్నారు. గంజాయి ముఠాలను పెంచి పోషిస్తున్నారు. నియోజకవర్గంపై పెత్తనం చేస్తున్నారంటూ ఓపెన్‌గా మాట్లాడడం చూసాం.